నగరంలో మహానాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అందించే వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ దుగ్గిరాల ప్రతాప్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగాలకు కూటమి సర్కార్ భారీగా నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. అనంతరం హాస్పిటల్ వైద్య బృందం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి నెలకొల్పామన్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ రోజు అధునాతనమైనటువంటి హాస్పిటల్ని ప్రారంభించడం, అందులో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది చాలా పెద్ద ఎత్తున అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వైద్యం, విద్య ఈ రెండు అంశాల మీద చాలా దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సందర్భంలో ఇది బేసికల్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ అంటే చెయ్య దెబ్బలు కానీ, చెయ్య నరాలు తెగినట్లు కానీ బ్రేకియల్ ప్లెక్సిస్ అంటాం. డెర్మటాలజీ, స్కిన్కి సంబంధించిన అన్ని కండిషన్స్. కాలిన వాళ్ళకి సపరేట్గా కాలిన వాళ్ళ వార్డు, కాలిన వాళ్ళ ఐసీయూ సపరేట్గా ఉంటుందండి. విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్ను మంత్రి దుర్గేష్ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.